ఏదైతే మనం Realme 2 Pro Asus Zenfone Max Prime 2లో అండర్ క్లాక్డ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ని చూసాం. అందులో మనకి 1.95 GHz క్లాక్ చేయబడింది. కాకపోతే ఇందులో మాత్రం మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, అది కూడా 2.2 GHz క్లాక్ చేయబడిన ప్రాసెసర్ అయితే లభిస్తుంది. సేమ్ MI A2లో చూసామో అదే ప్రాసెసర్ ఇందులో అయితే లభిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈరోజు చైనాలో Redmi Note 7 అయితే రెడ్మీ లాంచ్ చేసింది. షామి నుంచి సపరేట్గా ఒక కొత్త బ్రాండ్గా ఏర్పడిన తర్వాత రెడ్మీ నుంచి వచ్చిన ఫస్ట్ ఫోన్. సో ఈ ఫోన్ స్పెక్స్ అండ్ ప్రైస్ అన్నీ కూడా గత రెడ్మీ ఫోన్స్తో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్నాయి. సో వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ లాంచ్ అయ్యే రెడ్మీ నోట్ ఫోన్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లాంచ్ అయిన రెడ్మీ ఫోన్ బెటర్ స్పెక్స్ని అయితే కలిగి ఉంది. దీనికి రీజన్ సమీప కంపెనీల నుంచి ఉండే గట్టి పోటీ అయినా కావచ్చు. సో రీజన్ ఏదైనా మన యూజర్స్కి అయితే మంచి న్యాయం జరగబోతుంది. ఎందుకంటే కంపెనీల మధ్య గట్టి పోటీ ఉంటే వాళ్ళు ఒకరికొకరు అగ్రెసివ్ ప్రైస్తో మంచి స్పెక్స్తో అయితే ఫోన్స్ని లాంచ్ చేస్తారు. అదే మనకి రియల్మీ అసస్ నుంచి అయితే ఈ మధ్య చూస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన రెడ్మీ నోట్ 5 Pro తర్వాత రెడ్మీ నుంచి అయితే మంచి ఫోన్స్ ఏం రాలేదు, షామి నుంచి మంచి ఫోన్స్ ఏం రాలేదు. సో ఈ ఇయర్ లాంచ్ అయిన రెడ్మీ నోట్ 7తో అయితే షామి తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ఈ రెడ్మీ నోట్ 7 స్పెక్స్ చూసినట్లయితే ఇందులో మనకి 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. పైన వాటర్ డ్రాప్ లాంటి నాచ్ ఇది యూ షేప్లో కనిపిస్తుంది. సో స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా ఎక్కువ ఉంది. బెజల్స్ చాలా థిన్గా ఉన్నాయి. ఒక బోటమ్ ఏరియాలోనే కొంచెం థిక్ బెజల్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ మనకి గొరిల్లా గ్లాస్ 5 అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఇంటర్నెట్లో చాలా వీడియోస్ చూసాం, చాలామంది దాన్ని పై అడుగులేస్తూ వెళ్ళడం అయితే మనం చూసాం. సో డిస్ప్లే అయితే మంచి ప్రొటెక్షన్ తోటే ఈ రెడ్మీ నోట్ 7లో వచ్చే అవకాశం ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా పాత రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈసారి డిజైన్ అయితే కొత్తగా ఉండబోతుంది. సో మనం రెడ్మీ Y2, రెడ్మీ నోట్ 5 Pro, రెడ్మీ నోట్ 6 Pro, MI A2 వీటిలో సేమ్ డిజైన్ చూసాం. ఇందులో మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ లభించబోతుంది. 2.5D కర్వ్డ్ గ్లాస్తో లభించబోతుంది. సో ఇది గ్రేడియంట్ ఎఫెక్ట్తో వస్తుంది. డిఫరెంట్ కలర్స్ మనకి షేడ్స్ కనిపిస్తాయి. సో బ్యాక్ సైడ్ అయితే మనకి చూడడానికి ఫ్లాగ్షిప్ ఫోన్లా ఈ రెడ్మీ నోట్ 7లో అయితే ఉండబోతుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లభిస్తుంది. అది కూడా 2.2 GHz క్లాక్ చేయబడిన స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లభిస్తుంది. ఏదైతే మనం Realme 2 Pro Asus Zenfone Max Prime 2లో అండర్ క్లాక్డ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ని చూసాం. అందులో మనకి 1.95 GHz క్లాక్ చేయబడింది. కాకపోతే ఇందులో మాత్రం మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, అది కూడా 2.2 GHz క్లాక్ చేయబడిన ప్రాసెసర్ అయితే లభిస్తుంది. సేమ్ MI A2లో చూసామో అదే ప్రాసెసర్ ఇందులో అయితే లభిస్తుంది. సో అండర్ క్లాక్డ్ ప్రాసెసర్ని ఇవ్వకుండా వాళ్ళైతే ఒక మంచి పని చేశారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే సేమ్ ప్రీవియస్ రెడ్మీ నోట్ ఫోన్స్లో లాగే ఇందులో కూడా మనకి 4000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఫోన్ క్విక్ ఛార్జ్ 4.0ని సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు బాక్స్లో మనకి 18 వాట్ ఛార్జర్ ఇవ్వకపోవచ్చు, 10 వాట్ ఛార్జర్ ఇవ్వచ్చు. అయినప్పటికీ ప్రీవియస్ రెడ్మీ నోట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ అయితే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అండ్ మనం కావాలనుకుంటే క్విక్ ఛార్జ్ 4.0 ఛార్జర్ని సపరేట్గా అయితే కొన్ని యూజ్ చేసుకోవచ్చు. అదొక ఈ ఫోన్లో ఉన్న మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్ USB Type-C పోర్ట్తో వస్తుంది. రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్లో మనం చూసాం ఇంతకుముందు మైక్రో USB పోర్ట్ మాత్రమే లభించేది. ఫస్ట్ టైం మనకి Type-C పోర్ట్ అయితే ఈ ఫోన్లో లభిస్తుంది. సో వీళ్ళైతే మళ్ళీ పాత మైక్రో USB పోర్ట్కి అయితే వెళ్ళలేదు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ ఫోన్లో. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ 48 MP ప్లస్ 5 MP కెమెరా అయితే లభిస్తుంది. 48 MP కెమెరా f1.8 అపర్చర్తో వస్తుంది. సామ్సంగ్ GM1 సెన్సార్తో వస్తుంది. 1.6 మైక్రాన్ పిక్సెల్ సైజ్తో వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ సింగిల్ 25 MP కెమెరాని మాత్రమే సపోర్ట్ చేయగలదు. వీళ్ళు 48 MP కెమెరాని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని చేంజెస్ అయితే చేసి ఉంటారు. అది ఎలా పాసిబుల్ అయిందో మనకి కొన్ని రోజుల తర్వాత అయితే తెలుస్తుంది. సో ఈ 48 MP కెమెరాతో పాటు 5 MP డెప్త్ సెన్సార్ అయితే లభిస్తుంది. ఫ్రంట్ 13 MP కెమెరా లభిస్తుంది. ఈ రెడ్మీ నోట్ 7 కొంత వాటర్ స్ప్లాషెస్ని అయితే తట్టుకుంటుందని కంపెనీ అయితే చెప్తుంది. సో ఎక్కువ కాదు, కొంత వాటర్ డ్రాప్స్ని అయితే ఇది రెసిస్ట్ చేసుకోగలదని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఈ రెడ్మీ నోట్ 7 ప్రైస్ గురించి మాట్లాడుకుంటే చైనాలో 3GB 32GB వేరియంట్ అయితే 999 yuansకి వచ్చింది. సో ఆ లెక్కన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 10,000లో 3GB 32GB వేరియంట్ వస్తుంది. 4GB 64GB వేరియంట్ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 12,500. 6GB 64GB వేరియంట్, సో 128GB వేరియంట్ అయితే లేదు, 64GB వేరియంట్ వరకే ఉంది. సో 6GB 64GB వేరియంట్ మనకి 14,500 వరకు అయితే ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రైస్లో అయితే ఇండియాకి వచ్చేసరికి ఒక 1,000-2,000 అయితే పెరిగే ఛాన్స్ ఉంది. సేమ్ ప్రైస్కి తెస్తారని అయితే నేను అనుకోవట్లేదు. చూద్దాం. సేమ్ ప్రైస్ కనుక వాళ్ళు ఈ ఫోన్స్ని తీసుకొస్తే ఈ రెడ్మీ నోట్ 7 అయితే కిల్లర్ ఫోన్ అవుతుంది. అండ్ రియల్మీ అసెస్ అయితే వెనకకి నెట్టేసినట్టు అవుతుంది. అండ్ ఇదే లాంచ్ ఈవెంట్లో వాళ్ళు రెడ్మీ నోట్ 7 ప్రోని కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళు డీటెయిల్స్ ఏమీ అనౌన్స్ చేయలేదు, కానీ
కెమెరా సెన్సార్ని మాత్రం అనౌన్స్ చేశారు. IMX586 సెన్సార్తో ఈ రెడ్మీ నోట్ 7 ప్రో వస్తుందని అయితే అనౌన్స్ చేశారు. సో అంతకు మించి డీటెయిల్స్ ఏమీ మనకి రెడ్మీ నోట్ 7 ప్రో గురించి అయితే వాళ్ళు ఈ ఈవెంట్లో అయితే చెప్పలేదు. సో చూద్దాం, ఇది కూడా త్వరలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చైనాలో. ఆ తర్వాత ఇండియాకి కూడా డెఫినెట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7కి సంబంధించి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్. సేమ్ ప్రైస్తో కనుక ఇండియాకి వస్తే రియల్మీ అసస్ నుంచి ఎదురయ్యే గట్టి పోటీని అయితే రెడ్మీ క్లియర్గా ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.